హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ టమాటా పండు పచ్చడి అంటే పండు మిరపళ్ళతో చేసామండి. అలాగే ఆ పచ్చడిలోకి కర్రీ మెంతి పౌడర్ వాడి మా సెకండ్ సిస్టరు ఈ పచ్చడి చేసింది. చాలా బాగా కుదిరింది, అందుకే రెసిపీ షేర్ చేస్తున్నానండి. అయితే ఆ పచ్చడిని మనం గట్టిగా ఉంచుకుంటే కనుక రైస్లో తీసుకోవచ్చు, అదే పల్చగా చేసుకుంటే కనుక ఇలా టిఫిన్స్తో తీసుకోవచ్చు. అంటే నేను ఈవేళ పొంగునీళ్ళ రొట్టి అలాగే దెబ్బ రొట్టి ఆ రెండు రొట్లు చేసామండి. అందరం కలిస్తే కనుక చక్కగా మంచి సందడిగా ఉంటుంది కదా. దానికి ఏంటంటే ఇలా టిఫిన్స్తో పచ్చడి వెరైటీగా ఉందండి. నేనైతే మామూలుగా ఇదివరకు చేసి నా ఛానల్లో చాలా రకాలుగా టమాటా పచ్చడి చేసి పెట్టాను. ఆ కర్రీ మెంతి పౌడర్ వేయడం వల్ల అలాగే పండు మిరపళ్ళతో చేస్తే కనుక మంచి కలర్ వచ్చింది, అలాగే టేస్ట్ కూడా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా పచ్చని ఇలా ట్రై చేయండి. దాన్ని చూడండి, అలాగే తాలింపండి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ, కరివేపాకు అవి వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం టమాటాలని యాజ్ యూజువల్ సైజ్ డజన్ మ్యాటర్ అండి, అలాగైనా కట్ చేసుకోవచ్చు. అలా బొడ్డు తీసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మనం ఇందాకలా పోపు వేసుకున్న మూకుడు ఉంది కదండి, ఆ పోపు పక్కన పెట్టుకుని ఈ టమాటా ముక్కలను కూడా వేసి అందులో చూడండి ఏమేమి వేస్తున్నానో ఉప్పు, పసుపు, అలాగే ఎర్ర కారం. కొద్దిగా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందంట. పోపులోనే కాదు, పళ్ళు మనం ముక్కలు చేసి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా ఇంగు వేసుకుంటే కనుక మంచి టేస్ట్ని ఇస్తుంటా. అలాగే చెప్పాను కదండి పండు మిరపళ్ళని, ఇవి మా అమ్మగారి ఇంట్లోనే గార్డెన్లో అండి. చెప్తుంటాను కదా, ఎప్పుడు మనకి ప్లేస్ ఉంటే కనుక ఇలా చిన్న చిన్న మొక్కలు వేసుకుంటే కనుక మనం అలా ఫ్రెష్గా తీసుకోవడానికి చాలా బాగుంటాయి కదా. ఆ ఆనందం వేరండి. బజార్లో కొనుక్కుని తెచ్చుకోవచ్చు, కానీ ఇంట్లో పండించుకుని తీసుకునే వస్తువులతో తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఏంటంటే మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదండి. అలాగే దానికి చూడండి, అలా తీసుకున్న తర్వాత అవి చక్కగా మగ్గుతుండగా మధ్యలో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. మొదటిగా వేయకండి కొత్తిమీరని, అది వేసుకొని మొత్తం అన్నీ కూడా మగ్గించుకోవాలి. అలాగే ఒక స్పూను షుగర్ కూడా వేస్తే పచ్చడి బాగుంటుందట. నేను ఎప్పుడు వాడలేదండి, మా సిస్టర్ చెప్పిన చిట్కాలు ఇవన్నీ కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరిందండి, అందుకే చెప్తున్నాను. అలాగే చింతపండు పళ్ళు ఈవేళ టమాటా పళ్ళు పుల్లగా ఉంటే ఓకే అండి. ఈవేళ పులుపు లేవు, అందుకనే మేము కొద్దిగా చింతపండు వేసాము. అవన్నీ కూడా శుభ్రం మగ్గనిచ్చి చల్లారిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకొని దాన్ని అలా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్లోకి చెప్పాను కదండి కర్రీ మెంతి పౌడర్ అని. ఇదివరకు ఈ కర్రీ మెంతి పౌడర్ని చాలా వంకాయ కూరలకి అది వాడానండి. అది నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. ఆ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇంకోసారి మిక్సీ పట్టుకుని దానిలోకి మనం ఇందాకలు వేసిన తాలింపు పెట్టి తీసుకోవాలండి. అయితే చెప్పాను కదండి, అలా గట్టిగా ఉంటే కనుక రైస్తో తీసుకుంటే బాగుంటుంది. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం తీసుకునే టిఫిన్స్ బట్టి ఇడ్లీ కానీ దోశ కానీ అలాంటి వాటికి ఇలా పల్చగా ఉంటే బాగుంటుందట ఈ చట్నీ. హోటల్ స్టైల్లో చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఈ చట్నీ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈవేళ మేము ఈ చట్నీతో పాటు దెబ్బ రొట్టి కూడా వేసామండి. ఆ దెబ్బ రొట్టికి నువ్వుల పప్పు మామిడికాయ పచ్చడి కూడా చేశాను. ఆ పచ్చడి నేను ఇదివరకు వడ రెసిపీతో షేర్ చేశానండి, నా ఛానల్లో చూడండి. అన్ని రకాల పచ్చళ్ళు బ్రాహ్మణ్ స్టైల్లో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.